Once again greet you all in the name of Jesus Christ. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. I have a very simple and very powerful message for all. మరి చాలా ఆలోచన కలుగచేసేటువంటి ఒక సాధారణమైనటువంటి వర్తమానం నా యొద్ద ఉన్నది. Let's turn our Bible to Timothy first chapter, 2 Timothy first chapter verse 12. మనమందరం కూడా మన బైబిల్ని 2 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనానికి తెరుద్దాం. 2 Timothy first chapter verse 12. Because I know whom I have believed. Only that sentence. Because I know whom I have believed. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక. That's all I needed today. ఈ రోజు మనం ధ్యానించబోయే వాక్య భాగం ఇదొక్కటే. Because I know whom I have believed. నేను ఎవరిని నమ్ముతున్నానో నాకు తెలుసు. When this words was written by Apostle Paul, మరి అపోస్తలుడైన పౌలు ఈ మాటను రాస్తూ ఉన్నప్పుడు he was in prison. ఆయన చెరసాలలో బంధించబడి ఉన్నాడు. In the stinging Roman prison. అది ఒక రోమా యొక్క చెరసాల. And stinging. అది చాలా చెడు వాసన It వస్తున్నటువంటి is not a చెరసాల. great prison of modern days. మరి ఈ రోజుల్లో ఉన్నట్లుగా అన్ని సువిధలు ఉన్నటువంటి చెరసాల కాదండి. He was chained in both sides. ఆయన రెండు వైపులా కూడా సంకెళ్ళ చేత బంధించబడి And ఉన్నాడు. the soldiers are guarding him both sides. మరి రెండు వైపులా కూడా సైనికులు ఉండి ఆయనను చూస్తూ ఉన్నారు. Such a tremendous, difficult position that he had it on when he was writing this. అంతటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా అపోస్తలుడైన పౌలు ఈ మాట రాస్తూ He ఉన్నాడు. has gone through intense sorrow. మరి ఆయనకు ఉన్నటువంటి బహు దుఃఖముతో And he was in an intense sorrow. ఆయన బహు దుఃఖంలో మునిగిపోయి ఉన్నాడు. Forsaken by many people. అనేక మంది ఆయనను విడిచిపెట్టేశారు. Sometimes seems that Lord himself forgotten him. కొన్ని పరిస్థితులు చూస్తే ప్రభు ఆయనను విడిచిపెట్టాడేమో అనిపిస్తుంది. But in this time, కానీ ఆ సమయంలో on that time, అట్టి పరిస్థితులలో the కూడా great man of God called Paul, అంత గొప్ప దైవజనుడు అయినటువంటి పౌలు అంటూ he ఉన్నాడు. has written this beautiful word. ఈ సుందరమైనటువంటి ఈ మాటలు రాస్తూ I ఉన్నాడు. know whom I have believed. నేను ఎవరిని నమ్ముతున్నానో నాకు తెలుసు. I know whom I have believed. నేను ఎవరిని నమ్ముతున్నానో నాకు తెలుసు. My brothers, sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, today morning the same question comes to you. ఈ రోజు ఉదయం అదే ప్రశ్న మీ ఎదుటకు వస్తూ ఉన్నది. Whom you have believed? ఈ రోజు నీవు ఎవరిని నమ్ముతూ ఉన్నావు? Whom you have believed in your life? నీ జీవితంలో నీవు ఎవరిని నమ్ముతూ ఉన్నావు? How much you believe? ఎంతగా నమ్ముతూ ఉన్నావు? How much assured that you have believed the Lord Jesus Christ? ప్రభు అయిన యేసుక్రీస్తును నువ్వు విశ్వసిస్తూ ఉన్నావు అనేటువంటి నిశ్చయత నీలో ఎంతగా ఉన్నది? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I am going to emphasize whom you believe. That word that I am going to emphasize for you today. నేను ఎవరిని నమ్ముతున్నానో అనేటువంటి ఈ మాటను నేను నొక్కి చెప్పబోతూ ఉన్నాను. So we get many instruction, many blessing, many prophecies and promises from the Lord. మనము ప్రభు యొద్ద నుండి ఎన్నో ప్రవచనాలు ఎన్నో వాగ్దానాలు పొందుకుంటూ ఉంటాం. But one thing that how much that we move forward believing the prophecies or promises or the Lord who has given this. మరి మనము ఎంతగా మరి ఆ ప్రవచనాలను మరి ఆ వాగ్దానాలను నమ్మి వెళుతున్నామా, లేకపోతే వాటిని ఇచ్చేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మి మన జీవితంలో ముందుకు వెళ్తున్నామా? Many people are believing the promises and prophecies and they are moving forward. అనేక మందిని చూసినట్లయితే వారు వాగ్దానాలను ప్రవచనాలను నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. Nothing wrong in it. దానిలో తప్పేమీ లేదండి. But when you believe the promises and only the prophecies and move forward, when something happened, some delay happened, something you stuck, then you have a problem in your life. మరి ఒకవేళ మనము వాగ్దానాలను అదే విధంగా కేవలము ప్రవచనాలనే పట్టుకొని మన జీవితంలో ముందుకు వెళ్తున్నట్లయితే, ఒకవేళ ఆలస్యము జరిగినా ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు మనము కష్టాల్లో మరి శ్రమల్లో చిక్కుకుంటాం. So that made many people got disbelief in their life. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అనేక మంది జీవితాల్లో మరి అవిశ్వాసం అనేది వచ్చింది. Why we are getting disbelief in our life? మన జీవితంలో ఎందుకు మనం అవిశ్వాసాన్ని కలుగుతున్నాం? We move forward and believing the word of the promises. మనము మన జీవితంలో వాగ్దానాలను నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. But we never
move forward believing only the Lord. కానీ మనము ఆ వాగ్దానాలను ఇచ్చినటువంటి ప్రభువును నమ్ముకొని ముందుకు వెళ్ళడం లేదు. Very very deep subject that I am going to meditate along with you today. ఇది చాలా లోతైనటువంటి విషయాన్ని నేను మీతో ధ్యానించబోతూ ఉన్నాను. Abraham was asked to go and get out of his native place and go to the land where he was shown. మరి అబ్రహామునైతే దేవుడు తన సొంత స్థలాన్ని విడిచిపెట్టి తనకు చూపించినటువంటి దేశానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. But he didn't know where he is going. కానీ అబ్రహాముకు తెలియదండి ఎక్కడికి వెళ్ళాలో. He didn't know how he is going to maintain his life. మరి తన జీవితాన్ని ఎలా కొనసాగించాలో He ఏమీ didn't అర్థం know how కాలేదు. long it will take. ఎంతకాలం పడుతుందో తెలియదు. But this man, కానీ ఈ మనుష్యుడు had he believed, ఆయన నమ్మి had he believed only where, when, how, if he believed all these questions, if he asked all these questions, he would have not moved out of the place. ఒకవేళ అబ్రహాము గనక ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు అనేటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నట్లయితే తన స్థలాన్ని విడిచి ఎప్పటికీ వెళ్ళేవాడు కాదు. He moved out. ఆయన వెళ్ళిపోయాడు. Not expecting any answer for these questions. ఈ ప్రశ్నలకు ఎటువంటి జవాబు కోసం ఎదురు చూడకుండా ఆయన బయలుదేరాడు. He know whom he believed. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు ఆయన ఎవరిని నమ్ముతున్నాడు. He knows who has told him. ఎవరైతే ఈ మాట చెప్పారో ఆయనకు తెలుసు. He knows the Lord who told him. He is a Lord who will never forget him. He will never forsake him. ఆయనకు ఏ దేవుడైతే ఆయనకి ఈ మాటను చెప్పాడో ఆ దేవుడు ఆయనని ఎన్నటికీ విడిచిపెట్టడు, ఆయనను మర్చిపోడు అని అబ్రహాముకు తెలుసు. Abraham did not put the dependence on the Lord. కాబట్టి అబ్రహాము పూర్తిగా ప్రభువు పైన ఆధారపడ్డాడు. I don't know what I am going to do, Lord. ప్రభువా నేనేం చేయబోతున్నానో నాకు తెలియదు. I don't know how I am going to live there. ఎలా నేను జీవించబోతున్నానో తెలియదు. Whether I will get food. నాకు ఆహారం దొరుకుతుందో తెలియదు. నీరు దొరుకుతుందో తెలియదు. Everything will be easy. అన్ని మరి సులువుగా ఉంటాయో లేదో తెలియదు. Will be there or not. ఒకవేళ శత్రువులు ఉంటారో లేదో తెలియదు. He doesn't know anything. అబ్రహాముకి ఏమీ తెలియదండి. He didn't ask anything. ఏ ప్రశ్న కూడా ప్రభువుని అడగలేదు. The Lord said go. ప్రభు అన్నాడు నీవు వెళ్ళు. He moved. ఆయన బయలుదేరాడు. How he was able to do that? అది ఏ విధంగా ఆయన చేయగలిగాడు? How he was able to do that? ఈ పనిని ఏ విధంగా చేయగలిగాడు? He didn't ask all the questions. ఆయన ఏ ప్రశ్నలు అడగలేదు. He just simply believed the Lord. ఆయన కేవలము ప్రభువుని నమ్మాడు అంతే. He just simply believed the Lord. ఆయన ప్రభువుని నమ్మాడు అంతే. Hallelujah. 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 How you are moving in your life, my brothers and sisters? నీ జీవితంలో నీవు ఎలా ముందుకు వెళుతున్నావు నా సహోదరుడా సహోదరి? You received a promise from the Lord. నీవు ప్రభు యొద్ద నుండి వాగ్దానం పొందుకున్నావు. You received a prophecy from the Lord. నీవు ప్రభు యొద్ద నుండి ప్రవచనాన్ని పొందుకున్నావు. Now you are analyzing. కానీ ఇప్పుడు నీవు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావు. How it is going to happen? ఇది ఏ విధంగా జరుగుతుంది? When it is going to happen? ఎప్పుడు జరగబోతుంది? Whether it will happen or not? అసలు అది జరుగుతుందా లేదా? Which way is going to happen? అది ఏ మార్గమున జరుగుతుంది? How the Lord will bring it up? మరి how the Lord will bring it up? మరి ప్రభువు దాన్ని ఏ విధంగా నెరవేరుస్తాడు? You may ask him, you are asking many questions to the Lord. ఒకవేళ నీవు ప్రభువుని అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉండవచ్చు. Please be assured the Lord will not answer any of your questions. మీకు ఈ మాట ఖచ్చితంగా చెబుతున్నాను, ఇటువంటి ప్రశ్నలకు దేనికి ప్రభువు జవాబు ఇవ్వడు. Many got stumbled on their promises because they are only focusing on promises and reasoning it, questioning it, and what to do, what not to do, but they never put the focus on whom he told this promise. అనేక మంది వారి యొక్క వాగ్దానాలను బట్టి తడబడ్డారు. ఎందుకు అనంటే వారు కేవలము వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలను పట్టుకొని బయలుదేరుతూ ఉన్నారు. అదే విధంగా ఎన్నో ప్రశ్నలు, ఇది ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుందని అడుగుతున్నారే తప్ప ఆ వాగ్దానం ఇచ్చిన ప్రభువును విశ్వసించే వారు ముందుకు వెళ్ళడం లేదు. The man who put the trust upon the Lord who said, అయితే మనుషుడు ప్రభువు యందు విశ్వసించినటువంటి మనుషుడు అంటూ ఉన్నాడు. When the man put the trust upon the Lord who said this. మరి మనుషులు ఎప్పుడైతే ఆయనకు వాగ్దానం ఇచ్చినటువంటి ప్రభువు పైన విశ్వాసం ఉంచుతారో they don't need all these answers. వారికి ప్రశ్నలన్నిటికీ జవాబు అవసరం లేదు. How I am going to get it? నేను ఎలా పొందుకోబోతున్నాను? How I am going to do that? నేను ఎలా చేయబోతున్నాను? When this will happen? ఎప్పుడు ఇది జరుగుతుంది? How this will happen? ఎలా ఇది జరగబోతుంది? When, how, what? No, nothing he needs it. ఎప్పుడు, ఎలా, ఎందుకు ఇటువంటి ప్రశ్నలు ఏవి ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే the Lord who promised him, వాగ్దానం ఇచ్చిన ప్రభువు, hallelujah, hallelujah, he is a Lord who can trust upon. మన నమ్మదగినటువంటి దేవుడు ఆయన. Absolutely, hallelujah, 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 hallelujah. Until we
get this hope in the Lord, ప్రభువులో మనకి ఇటువంటి నిరీక్షణ కలుగునంత వరకు we stumble upon, మనము ఏదో విధంగా తడబడుతూనే we ఉంటాం. get misdirected, మనము తప్పు మార్గంలో వెళ్తాం. sometimes we get depressed, మనము డిప్రెషన్ లోనికి వెళ్ళిపోతాం. sometimes get worried, మనము దిగులు how చెందుతాం. long I can wait, Lord, ప్రభువా నేను ఎంతకాలం వేచి how ఉండాలి, long I should do, Lord, నేను దీన్ని ఎంతకాలం చేయాలి, how I am going to survive, Lord. నేను ఎలా బ్రతుకుతానయ్యా. Man is asking so many questions, మనుషుడు ఈ విధంగా ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. but the Lord has only one answer. కానీ ప్రభు దగ్గర ఒకే ఒక్క జవాబు ఉన్నది. It's I am that I am. నేనే సెలవిస్తూ ఉన్నాను. That is the answer. అదే కేవలము దేవుడిచ్చేటువంటి జవాబు. That is the answer. అదే ప్రభు ఇచ్చేటువంటి You జవాబు. take many examples in the Bible. మనము వాక్యంలో చూసినట్లయితే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. Abraham just left the home without knowing anything where he is going. అబ్రహాముకు తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే తన ఇంటిని విడిచి బయలుదేరాడు. He never thought that whether he will get food or water or who will arrange for me. మరి అబ్రహాము ఎప్పుడు కూడా నాకు ఆహారం దొరుకుతుందా, నీరు దొరుకుతుందా, నాకు ఎవరు దీన్ని మరి ఇస్తారు అని ఎప్పుడూ ఆలోచించలేదు. What kind of enemies will be there? ఒకవేళ అక్కడికి వెళ్తే అక్కడ ఎటువంటి శత్రువులు How ఉంటారు, the environment will be there, how that place will be. ఆ స్థలం ఏ విధంగా ఉంటుందో He will not be able to understand. So what this man has done, he kept quiet. ఇవన్నీ ఎప్పుడు కూడా అబ్రహాముకు అర్థం కావు కాబట్టి ఆయన ఏం చేశాడంటే మౌనంగా ఉన్నాడు. And he put complete trust upon the Lord who told him. ఆయన నమ్మకత్వాన్ని అంతా కూడా ప్రభువు పైన పెట్టాడంతే. My brothers, sisters, నా ప్రియ సహోదరుడా a సహోదరి, greatest lesson that I learned, and it will be for you also. మరి దీనిలో నుంచి నేర్చుకున్నటువంటి గొప్ప పాఠము ఒకవేళ అది మీకు కూడా ఉపయోగపడుతుంది. Why we get upset in many times in our life. మరి మన జీవితంలో ఎన్నెన్నో విషయాలను బట్టి మనం దిగులు The చెందుతూ ఉంటాం. Lord who told you is not a liar. మనకు వాగ్దానం ఇచ్చినటువంటి ప్రభువు He అబద్ధికుడు is కాదు. not a man to lie. అబద్ధం ఆడుటకు ఆయన మనుష్యుడు కాదు. Whatever he said, he said. ఆయన ఏది చెప్పాడో దాన్ని చెప్పాడంతే. So you believe just like that. కాబట్టి మనం కూడా అదే విధంగా నమ్మాలి. You believe just like that. మనం దాన్ని నమ్మాలంతే. If you started asking question how it is going to happen, Lord, when it is going to happen, Lord, you will never get an answer. ఒకవేళ ఇది ఎప్పుడు జరుగుతుంది ప్రభువా, ఎలా సాధ్యం ఇది అని నువ్వు అడిగినట్లయితే ఆ ప్రశ్నలకు దేనికి నువ్వు జవాబు పొందుకోవు. Look at this wonderful man of God, Abraham's life. మరి మనము చూసినట్లయితే గొప్ప దైవజనుడు అయినటువంటి అబ్రహాము జీవితంలో When he was 75 years old, ఆయన 75 సంవత్సరాల వయసు the కలిగి Lord ఉన్నప్పుడు appeared to him and said, I will give you a son for you. ప్రభువు ఆయనకు ప్రత్యక్షమై నేను నీ కుమారుని అనుగ్రహిస్తానని చెప్పి You ఉంటున్నాడు. come out of your tent. కాబట్టి నీ ఇంటిలో నుంచి బయటికి రా, Look at the sky. ఆకాశాన్ని చూడు, Can you count all the stars? ఆ నక్షత్రాలను నువ్వు లెక్క పెట్టగలవా? No, Lord, I can't count it. లేదు ప్రభువా నేను లెక్కించలేను. That much your seed will be. అంతగా నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తానన్నాడు. Oh, let's go to the beach. మరి మనం ఆ సముద్ర తీరానికి వెళ్దాం. Count all this sand. ఆ ఇసుక రేణువులను నువ్వు లెక్కించగలవా? Can you do it? దాన్ని నువ్వు చేయగలవా? He said, no, Lord, I can't do it. లేదు ప్రభువా నేను లెక్కించలేను. The Lord said, that much your seed will be. ప్రభు అంటున్నాడు అంతగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. And the Lord left him. ప్రభువు తను విడిచిపెట్టాడు. And then he came back to the tent. అబ్రహాము తిరిగి తన గుడారంలోని ప్రవేశించాడు. It's empty. అది ఖాళీగా ఉన్నది. It's empty. అది ఖాళీగా ఉన్నది. There is no noise of child over there. అక్కడ ఎటువంటి పిల్లలు చేసేటువంటి శబ్దం ఏమీ లేదు. Okay, next year it will come. ఒకవేళ వచ్చే సంవత్సరంలో After ఉంటారేమో. 5 years it will come. 5 సంవత్సరాల తర్వాత After ఏమో. 10 years it will come. 10 సంవత్సరాల తర్వాత 15 జరుగుతుందేమో. years it will come. 15 సంవత్సరాలకు జరుగుతుందేమో. Oh, this man waited. ఈ మనుషుడు ఎదురు చూశాడు. 24 years gone. 24 సంవత్సరాలు గడిచిపోయాయి. Now he lost the hope. ఇప్పుడు తనకున్న నిరీక్షణ అంతా He కోల్పోయాడు. has given 2 alternatives for the Lord. మరి ప్రభువుకు ఆయనే 2 మార్గాలు చెబుతూ ఉన్నాడు. But Lord has not accepted all these things. I said that whatever I said it will happen for you. ప్రభువు వాటిని దేన్ని కూడా అంగీకరించలేదు, కానీ నేను ఏది వాగ్దానం చేశానో అది జరుగుతుందని చెప్పాడు. 24 years gone. 24 సంవత్సరాలు గడిచిపోయాయి. The Lord appeared to him. ప్రభువు మరలా ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. And I am going to give a sweet baby for you. నీకు ఒక మంచి కుమారుని అనుగ్రహించబోతున్నానని A చెప్పాడు. miracle boy for you. ఒక అద్భుతమైన రీతిలో దేవుడు కుమారుని I don't అనుగ్రహించబోతున్నానని know చెప్పాడు. if I would be there in Abraham position, whether I would have believed it or not. ఒకవేళ నేనే గనుక అబ్రహాము స్థానంలో ఉండుంటే నమ్మేవాడినో కాదో నాకు తెలియదు. The Bible says he believed it. కానీ దేవుని వాక్యం చెబుతూ ఉన్నది He అబ్రహాము believed విశ్వసించాడు. it. అబ్రహాము It's విశ్వసించాడు. impossible now
అది ఇంకా సాధ్యమే కాదు. Humanly impossible. మనుష్య రీతిగా చూస్తే అది అసాధ్యము. Humanly impossible. మనుష్య రీతిగా అసాధ్యము. 99 years old man. 99 సంవత్సరాలు కలిగిన వృద్ధుడు. And 89-year-old lady. 89 సంవత్సరాల ప్రాయం కలిగిన వృద్ధురాలు. How this is going to happen now? ఇది ఏ విధముగా జరుగుతుంది ఇప్పుడు? If a man thinks all these things, he will never get an answer. ఒకవేళ మనుషుడు ఈ విషయాలని ఆలోచించినట్లయితే ఎప్పుడు కూడా జవాబు పొందుకోలేడు. He will get stumbled upon. ఆయన తడబడతాడు అక్కడ. Oh Lord, nothing is going to happen. ప్రభువా ఏమీ జరగదయ్యా ఇంకా. But that man, కానీ ఆ మనుష్యుడు, he believed whom he said. ఎవరు ఈ మాటను తనకి ఇచ్చారో ఆయన ఎవరు ఆయనకు తెలుసు. That man believed whom told him about this promise. ఈ వాగ్దానాన్ని ఇచ్చినటువంటి దేవుని ఆయన విశ్వసించాడు. Hallelujah. 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 In our life also, my brothers sisters, మన జీవితంలో కూడా మన సహోదరుడు సహోదరి, many times we stumble upon, అనేక సార్లు మనం తడబడుతూ ఉన్నాం కదా. many times we murmur, అనేక సార్లు మనం సనుగుకున్నాం కదా. how long we can wait, Lord? ప్రభువా ఇంకా ఎంత కాలం ఎదురు చూడాలి? How long we can wait, Lord? ప్రభువా ఎంత కాలం ఎదురు చూడాలయ్యా? How long, Daddy? How long? How long? How long? తండ్రి ఇంకెంత కాలము, ఇంకెంత కాలం మేము ఎదురు చూడాలి ప్రభువా? Many are asking these questions. అనేకులు ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు. My brothers sisters, ప్రియ సహోదరుడా సహోదరి, you will never get an answer for all this. నీ ప్రశ్నకి ఎప్పటికీ జవాబు దొరకదు. Whatever the Lord said is said. ప్రభు ఏదైతే సెలవిచ్చాడో అది జరుగుతుంది. Whatever the Lord promised is promised. ప్రభు ఏది వాగ్దానం ఇచ్చాడో వాగ్దానం ఇచ్చాడు అంతే. He is not going to take it back. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునేవాడు కాదు ఆయన. So come out of that asking questions. కాబట్టి ప్రశ్నలు అడిగేటువంటి స్వభావంలో నుంచి మనం బయటికి రావాలి. How long, Lord? ఇంకెంత కాలం ప్రభువా? How it is going to happen? ఎలా జరగబోతుందయ్యా? And don't advise the Lord. ప్రభుకి ఏ విధంగా చేయాలో సలహా ఇవ్వాల్సిన పని లేదు. Do it like that. ప్రభువా నువ్వు ఈ విధంగా చెయ్యి. You do it like this. లేకపోతే ఈ విధంగా చెయ్యి ప్రభువా. Many are doing like that. చాలా మంది ఈ విధంగా చేస్తూ ఉన్నారండి. Even Abraham also done the same kind of advice to the Lord. అబ్రహాము కూడా ఇదే విధమైనటువంటి సలహా దేవునికి ఇచ్చాడు. But Lord doesn't need your advice. కానీ ప్రభువుకి మీ సలహాలు అవసరం లేదు. Lord doesn't need my advice. ప్రభువుకి నా సలహా అవసరం లేదు. When he said, ఆయన ఎప్పుడైతే చెప్పాడో, when he promised, ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చాడో, he has arranged everything in our life. దానికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చాడు. He knows the timing. సమయం ఆయనకు తెలుసు. In the right time. తగిన సమయమందు, in the appropriate time. తగిన సమయమందు everything will happen. సమస్తము నెరవేర్చబడుతుంది. Hallelujah. Hallelujah. If you believe along with me, raise your hand, say hallelujah. ఒకవేళ మీరు విశ్వసించినట్లయితే నాతో పాటు చేయొద్దు హల్లెలూయా అని చెప్పండి. Hallelujah. Hallelujah. It will happen. అది జరిగి తీరుతుంది. జరిగి తీరుతుంది. Take the Moses. మోషేని చూద్దాం. Take the Moses. మోషేని చూసినట్లయితే, he was asked to deliver the people from the bondage of Egypt. ఐగుప్తు బానిసత్వంలోంచి ప్రజలను విడిపించవలసి ఉన్నది. It's not 10 people or 100 people. ఏదో 10 మందో 100 మందో కాదండి. It is more than 2 million people. 20 లక్షల మందికి పైన ప్రజలు. And so much of cattle. మరి ఎన్నో పశువులు కూడా ఉన్నాయి. When he started moving out of Egypt, అయితే ఐగుప్తులోంచి బయటికి వెళ్ళడం ప్రారంభించినప్పుడు, he is educated man. ఆయన చాలా విద్యావంతుడై ఉన్నాడు. So he calculated everything. ఒకవేళ అన్ని కూడా ఆయన లెక్క చూసుకున్నట్లయితే, he would not have started from the place. ఆ స్థలం నుంచి ప్రారంభించేవాడే కాదు ఆయన. he would have calculated so many lakhs of people. ఒకవేళ ఇన్ని లక్షల మంది ఉన్నారు, so per day so much of kilos of wheat is required, so much of tons of wheat is required. మరి కొన్ని వేల టన్నుల భోజనం కావాలి వీళ్ళకి. so much of wheat, barley is required. barley grain is required. ఇన్ని విత్తన ధాన్యాలు కావాలి. and so much of gallons of waters are required. మరి ఇన్ని లీటర్ల నీళ్లు కావాలి. this is required. ఇది అవసరము. that is the required. అది అవసరము. and how to get it. ఇవన్నీ ఎక్కడి నుంచి దొరుకుతాయి? how to get it. ఇవన్నీ ఎక్కడి నుంచి దొరుకుతాయి? supply so much. ఎవరు మనకు దీన్ని ఇస్తారు? where we will get it. ఇది ఎక్కడి నుంచి మేము పొందుకోవాలి? where is the money for it? Where is the money to buy all this? ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి? he asked, put the calculation, you would have never started out of the place. ఒకవేళ మోషే గనుక వీటన్నిటికి లెక్కలు వేసుకున్నట్లయితే అసలు ఎప్పుడు ప్రారంభించేవాడే కాదు. Lord told Moses, అయితే ప్రభు సెలవిచ్చాడు మోషేకి, you will deliver my people. నీవు నా ప్రజల్ని విడిపిస్తావు. bring them through the desert. వారిని ఆ ఎడారి మార్గంలో తీసుకొనిరా. bring them until the mountain that I met you. నేను నిన్ను కలిసినటువంటి పర్వతం వరకు వాళ్ళని నీవు తీసుకొనిరా.
తీసుకొని రా. I will put my words in your hearts. నేను నా మాటలు నీ హృదయంలో పెడతాను. Then you will guide them towards the land that I promised to you, where milk and honey flow. అయితే అప్పుడు నేను నీకు వాగ్దానం ఇచ్చినటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం వైపు నీవు వారిని నడిపిస్తావు. That's all he knows. That's all he knows. That's all he understands. ఆయనకు అర్థమైంది అంతే. That's all he knows. ఆయనకు అర్థమైంది అంతే. That's all he knows. అది మాత్రం ఆయనకు తెలుసు. He believed it. ఆయన దాన్ని విశ్వసించాడు. He doesn't know what to do tomorrow. రేపు ఏం చేయాలో ఆయనకు తెలియదు. What the people will do. ప్రజలు ఏ విధంగా ఉంటారు, how they will eat. వారు ఏ విధంగా how they will drink. వారు ఏం తాగుతారు. Where we will get the food. ఆహారం ఎక్కడి నుంచి దొరుకుతుంది. Where the water will be there in the desert. ఎడారిలో నీరు ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి. That man believed the Lord. కానీ ఆ మనుష్యుడు ప్రభు యందు విశ్వసించాడు. And he believed that Lord who told me to bring the people through this desert, he would have planned everything for him. మరి ఆయన అనుకున్నాడు, ఏ ప్రభు అయితే నన్ను ఈ ప్రజల్ని ఎడారిలో నుంచి తీసుకొని రమ్మని సెలవిచ్చాడో ఆయన సమస్తాన్ని సమకూరుస్తాడు అనుకున్నాడు. హల్లెలూయా. In our life also. మన జీవితంలో కూడా. In our life also. మన జీవితంలో కూడా. The Lord brought you until this time. ప్రభు ఈ సమయం వరకు నిన్ను తీసుకొని వచ్చాడు కదా. The Lord brought you until this time. ఈ సమయం వరకు ఆయన నిన్ను నడిపించాడు కదా. How you move forward. కాబట్టి ఇక మీదట మనం ముందుకు వెళ్ళాలి. The Lord told you, I will take care of you. ప్రభు చెప్పాడు కదా, నేను చూసుకుంటానని. But the situations are not like that. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు. The reality is not like that. Reality is not like that. మరి వాస్తవంగా చూసినట్లయితే ఆ విధముగా లేదు. How it is going to happen? ఏ విధముగా జరగబోతుంది? How it is going to happen? ఏ విధముగా జరగబోతుంది? When it is going to happen? ఎప్పుడు జరగబోతుంది? Which way it is going to happen? ఏ విధంగా ఇది జరగబోతుంది? You ask many questions in your life, my brothers. నా ప్రియ సహోదరుడా, ఎన్నో ప్రశ్నలు మన జీవితంలో ఉన్నాయి కదా. You will never move away. ఒకవేళ మనం ఎప్పటికీ కదలలేము ఇంకా. You will never move forward in your life. మన జీవితంలో ఇటువంటి ప్రశ్నలు ఉంటే మన జీవితం ముందుకు వెళ్ళలేము. Stumbled upon. మనము తడబడతాం అక్కడే. And you will sit and cry in a place. మనం ఒకే స్థలంలో కూర్చొని ఏడుస్తూ ఉంటాం. You will never move forward. మనం ముందుకు వెళ్ళలేము. Hallelujah. 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 So what is the solution for us? కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి? How Moses done? మోషే ఏ విధంగా చేశాడు? How Moses done? మోషే ఏ విధంగా చేశాడు? Oh, I know my Lord. నా ప్రభువు నాకు తెలుసు. I know who has called me. నన్ను పిలిచిన వారు ఎవరో నాకు తెలుసు. I know whom I met in that bush. నేను ఆ మండుచున్న పొదల్లో ఎవరిని కలుసుకున్నానో నాకు తెలుసు. I know whom I met in the mountain. ఆ పర్వతం పైన ఎవరిని కలుసుకున్నానో నాకు తెలుసు. నాకు తెలుసు ఆయన. I know who is he. ఆయన ఎవరో నాకు తెలుసు. He will do it. ఆయన చేసి తీరుతాడు. He said that bring the people out and take them, lead them towards the land of promise. And he would have arranged everything on the way. ఇది ఆయన నాకు సెలవిచ్చాడు, ప్రజల్ని నువ్వు బానిసత్వం నుంచి బయటికి తీసుకొని వాగ్దాన దేశం వైపు నడిపించు అని చెప్పాడు. కాబట్టి కావాల్సిన సమస్తము ఆయనే సమకూరుస్తాడు. Hallelujah. 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 Even in our life, my brothers and sisters, మన జీవితంలో కూడా సహోదరుడా సహోదరి, you may have stumbled upon by asking many questions in your life. అనేకసార్లు అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ మనం తడబడుతూ ఉన్నామేమో. How long, Lord? ఎంతకాలం ప్రభువా? When it is going to happen? ఎప్పుడు జరగబోతుందయ్యా? Which way it's going to happen? ఏ విధంగా జరగబోతుంది? What is going to happen? ఏం జరగబోతుంది? Instead of asking questions, ఈ ప్రశ్నలు అడిగే బదులు simply tell the Lord, మనము చెప్పవలసినదల్లా, I believe you, Lord. ప్రభువా నిన్ను నమ్ముతున్నాను. You are a mighty God. నీవు గొప్ప దేవుడవు. When you said this, నీవు ఎప్పుడైతే మాట చెప్పావో, when you said this, that it will happen in your life, నా జీవితంలో ఇది జరుగుతుందని నీవు ఎప్పుడైతే చెప్పావో, I know that you would have done everything in your life. దానికి కావాల్సిన సమస్తాన్ని నీవు సమకూర్చావని విశ్వసిస్తున్నాను. All the record things you would have done it. దానికి అవసరమైన అన్ని నీవు చూసుకుంటావు. All the preparation you would have done it. సమస్తాన్ని నీవు సిద్ధపరిచావు. So I move and move and move forward. కాబట్టి నా జీవితంలో ముందుకు వెళుతూనే ఉంటాను. When I move forward, I will see all the arrangements the Lord has made for me. నా జీవితంలో నేను ముందుకు వెళ్ళినప్పుడు ప్రభువు నా కోసం సిద్ధపరిచిన వాటిని నేను చూస్తూ ఉంటాను. Hallelujah. 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 It is like this. అది ఈ విధముగా ఉన్నది. Somebody is driving 1,000 kilometers. ఒకవేళ ఎవరైనా కొన్ని వేల కిలోమీటర్లు వెళ్తూ ఉన్నారనుకో, all the
is separate. Now somebody planned for his trip. ఒకవేళ ఎవరైనా ఆయన ట్రిప్ కొరకు అన్ని సిద్ధపరిచారు. All the things have been planned, my brother. ఆయనకు అవసరమైన అన్ని ముందుగానే సిద్ధపరిచేశారు. You start, you move forward, everything is available for you. నీవు నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు, నీకు కావాల్సిన అన్ని అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 100 kilometers, 200 kilometers he reached. మరి 100 కిలోమీటర్లు ప్రయాణించాడు, 200 కిలోమీటర్లు ప్రయాణించాడు. Snacks was there, water was there. అక్కడ కావాల్సిన స్నాక్స్ ఉన్నాయి, నీళ్లు కూడా ఉన్నాయి. 200 kilometers he traveled. ఇంకొక 200 కిలోమీటర్లు ప్రయాణించాడు. Food is there. ఆహారం ఉన్నది. Resting place is there. విశ్రాంతి తీసుకోవడానికి స్థలం ఉన్నది. He moved. ఇంకా ఎన్నో ఉన్నాయి. Another snack and tea has been arranged. మరి ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ స్నాక్స్ ఉన్నాయి. Dinner has been arranged. రాత్రి భోజనం కూడా సిద్ధపరచబడింది. Resting place has been arranged. విశ్రాంతి స్థలం ఏర్పరచబడింది. Next day morning he started. మరుసటి దినం పొద్దునే ప్రారంభమయ్యాడు. And somebody arranged everything beautifully. ఎవరో ఒకరు ఆయన కావాల్సిన సమస్తాన్ని చాలా అద్భుతంగా సిద్ధపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. Let us believe our God. మన ప్రభువుని మనం విశ్వసిద్దాం. Let us move forward. విశ్వాసంతో ముందుకు వెళదాం. And my Lord arranged everything. నా ప్రభువు నా కోసం సమస్తాన్ని సమకూర్చాడు. My Lord arranged everything. ప్రభువే సిద్ధపరిచాడు. All he has settled. సమస్తాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. He knows what to do. ఏం చేయాలో ఆయనకు తెలుసు. How long it will take. ఎంత సమయం పడుతుందో తెలుసు. I should get it. ఎక్కడ పొందుకోవాలో తెలుసు. Where I will get it. Where I will get it. ఎక్కడ పొందుకోవాలో మనకు తెలుసు. All pre-planned by the Lord. అవన్నీ కూడా ప్రభు ముందుగానే సిద్ధపరిచాడు. All pre-planned by the Lord. అన్ని కూడా ప్రభు ముందుగానే సిద్ధపరిచాడు. Hallelujah. Hallelujah. When you and me think the Lord is sleeping, the Lord is busy doing something for us. నీవు నేను ప్రభు నిద్రపోతున్నాడు అనుకుంటున్న సమయంలో ప్రభు మన కొరకై సమస్తాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. When you and me think that oh Lord is not doing anything for me. మరి నీవు నేను ప్రభు మన కొరకు ఏమీ చేయట్లేదు అనుకుంటున్న సమయంలో He is busy doing something for you. ఆయన మన కొరకై సిద్ధపరుస్తూ బిజీగా ఉన్నాడు. He is busy doing something for you. మన కొరకై ఆయన ఏదో ఒకటి సిద్ధపరుస్తూ బిజీగా ఉన్నాడు. Meticulously he planned for you. ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. Meticulously he planned for you. ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. That's what these men of God could believe. How to happen, what to happen. They never asked all these questions. కాబట్టి ఆ విధముగానే ఈ మనుషులందరూ కూడా ప్రభువుని విశ్వసించారు. ఏ విధముగా జరుగుతుంది, ఎలా జరుగుతుందని ఏనాడు ప్రశ్నించలేదు. They put the trust upon whom said this. ఎవరైతే వారికి వాగ్దానాన్ని ఇచ్చాడో ఆయన పైన వారి నమ్మకాన్ని ఉంచారు. Who has told him? వారికి ఎవరైతే వాగ్దానం ఇచ్చాడో Who has told him? వారికి ఎవరు వాగ్దానాన్ని ఇచ్చారో That's all important. అదే ప్రాముఖ్యమండి. If you going towards the who, if you started going towards the who told ఎవరు you, వాగ్దానం ఇచ్చారో ఆయన వైపుగా నువ్వు ప్రయాణిస్తూ ఉన్నట్లయితే you don't need all these answers. నీకు వీటన్నిటికీ ప్రశ్నలకు జవాబు అవసరం You లేదు. don't need all the answers. వీటన్నిటికీ జవాబులు నీకు అక్కర్లేదు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. We can keep on tell many examples from Bible. మరి వాక్యంలో నుంచి ఎన్నో ఉదాహరణలు నేను నీకు చెప్పవచ్చు. Joshua was asked to go and destroy Jericho. మరి యెహోషువను కూడా వెళ్ళి యెరికోను నాశనం చేయమని చెప్పాడు. But he doesn't know how to do. కానీ ఏ విధంగా చేయాలో ఆయనకు The తెలియదు. Lord told him circle it. మరి ప్రభు అంటున్నాడు దాని చుట్టూ తిరగండి అంటూ So ఉన్నాడు. seventh day 7 times you circle it. 7వ రోజున 7 మార్లు దాని చుట్టూ తిరుగు. And then cry. ఆ తర్వాత మొరపెట్టు. Shout. గట్టిగా అరువు. Oh, the Jericho will be given unto you. యెరికో నీకు అప్పగింపబడుతుంది అన్నాడు. Oh, the man of sense, he will not believe all these things. ఒకవేళ మనుష్య రీతిగా ఆలోచిస్తే ఇవన్నీ విశ్వసించడానికే లేదు. Oh, the Lord God's ways cannot be understood. Man cannot understand the ways of the Lord. ప్రభు యొక్క మార్గాలు మనిషి హృదయానికి అగోచరములుగా ఉన్నాయి. He cannot understand. మనుషుడు అర్థం చేసుకోలేడు. How it is going to happen? ఈ విధంగా ఎలా జరుగుతుంది? When you shout, how it is going to happen? అరిస్తే అది ఎలా కూలిపోతుంది? The fort can be destroyed by some kind of a power. ఒక కోటను నాశనం చేయాలంటే ఏదో ఒక శక్తి కావాలి. Some force is required. ఏదో ఒక బలము కావాలి అక్కడ. So many people are required. ఎంతో మంది ప్రజలు అవసరము. That's what human brain says. అది మనుష్యుని ఆలోచన ఈ విధంగా చెబుతూ ఉంటుంది. But the Lord says, కానీ ప్రభు అంటూ ఉన్నాడు, you stand in a place and shout. నీ స్థలంలో నీవు నిలబడి బిగ్గరగా అరువు. And you cry. నీవు మొరపెట్టు. And praise the Lord. నీవు దేవుణ్ణి మహిమపరచు. And blow your trumpets. నీకున్నటువంటి వాయిద్యాలను మోగించు. Jericho will be given unto you. యెరికో నీకు అప్పచెప్పబడుతుంది. Oh, what a men of God whom they have been written. Their names have been written in the Bible. ఇదిగో దేవుని వాక్యంలో రాయబడినటువంటి ఆ మనుషులు నిజంగా ఎంత గొప్ప దైవజనులు. This man believed it.
ఈ మనుష్యుడు దేవుని నమ్మాడు. He went there. ఆయన వెళ్ళాడు. He circled 6 days. 6 రోజులు దాని చుట్టూ తిరిగాడు. 7 times he circled it. 7వ రోజున 7 మార్లు దాని చుట్టూ తిరిగాడు. Israel, cry now. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ఇప్పుడు మీరు బిగ్గరగా శబ్దం చేయండి, అరవండి. He doesn't know what is going to happen. ఏం జరగబోతుందో ఆయనకు అర్థం కాలేదు. Hallelujah. హల్లెలూయా. He is curiously watching the towers. ఎంతో ఆసక్తిగా ఆయన చూస్తూ ఉన్నాడు. He is curiously watching the majestic walls of Jericho. ఎరికో కోట గోడలు అంత గొప్ప వాటిని ఆయన చూస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Lord, how it is going to happen? ప్రభువా, ఇది ఎలా జరుగుతుంది? He knows only one thing. ఆయనకు తెలిసిందల్లా My ఒకటే. Lord said. నా ప్రభువు My చెప్పాడు. Lord said. నా ప్రభువు చెప్పాడు. My Lord said it will crumble now. నా ప్రభువు చెప్పాడు అది కూలిపోతుంది అన్నాడు. My Lord said it will crumble now. నా ప్రభువు చెప్పాడు అది ఇప్పుడు కూలిపోతుందని. That's all he knows. ఆయనకు తెలిసిందల్లా అదే. Hallelujah. హల్లెలూయా. Oh, it crumbled before his eyes. అది ఆయన కళ్ళ ఎదుటనే కూలిపోయింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He never asked questions. ఆయన ఎప్పుడు ప్రశ్నలు అడగలేదు. He never asked questions. ఆయన ఏ రోజు ప్రశ్న అడగలేదండి. Because ఎందుకంటే who has said this? ఆయనకు ఎవరు ఈ మాట చెప్పారో He knows. ఎవరు ఆయనకు తెలుసు. He knows. వాగ్దానం ఇచ్చిన వాడు ఆయనకు తెలుసు. That's the difference. అదే వ్యత్యాసము. That's the difference. అదే వ్యత్యాసం అండి. That's what Paul said. అందుకనే పౌలు అంటూ ఉన్నాడు, I know whom I have believed. నేను ఎవరిని నమ్ముతున్నానో ఆయన నాకు తెలుసు. I know whom I have believed. నేను ఎవరిని నమ్ముతున్నానో ఆయన నాకు తెలుసు. And Joshua would have told, I know who said this. యెహోషువ కూడా అని ఉండవచ్చు, నాకు ఎవరు చెప్పారో నాకు తెలుసు. He is a mighty God. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. living God. ఆయన సజీవుడైన దేవుడు. Nothing is impossible for him. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And all the 12 people were sent to Canaan, the promised land, to go and spy and what's happening around. మరి 12 మంది ప్రజలు కూడా కనాను దేశంలోనికి మరి గూఢచారులుగా వారు పంపించబడ్డారు. 10 guys came. 10 మంది వచ్చారు. They reasoned it. వారు మరి వారి ఆలోచన చెబుతూ ఉన్నారు. Oh, they made all the estimations. వారు అన్ని లెక్కలు వేశారు. Oh, so many people are here. ఇదో ఇంతమంది ప్రజలు ఉన్నారు. The land is good. మరి ఆ దేశం బాగుంది. But the people are so much strong. కానీ వారందరూ కూడా చాలా గొప్ప ఆజానుబాహులుగా ఉన్నారు. How we are going to meet these guys? వారిని మనం ఏ విధంగా How we ఎదుర్కొంటాం? are going to fight with these fellows? వీరితో ఎలా పోరాడతాం? Oh, it is difficult. అది చాలా కష్టము. It is difficult. అది కష్టతరము. So 10 men found the reasoning what not to do, because how not to believe the word of God. మరి అక్కడ ఉన్నటువంటి 10 మంది ప్రజలు కూడా దేవుని వాగ్దానం ఏ విధంగా నమ్మకూడదో వాటికి కారణాలు వెతుక్కొని వచ్చారు. Oh, they have prepared a report where everything is written how not to believe the promise of the Lord. దేవుని వాగ్దానాన్ని ఏ విధంగా నమ్మకూడదో వాటన్నిటిని కూడా వారు రిపోర్ట్ రాసుకొని వచ్చారు. And they first read the report. అయితే వారు ఆ రిపోర్ట్ ని చదువుతూ ఉన్నారు. Oh, it's a wonderful land. అది చాలా అద్భుతకరమైనటువంటి దేశం. Wonderful land. ఆ దేశం ఎంతో బాగుంది. But it is difficult for us to go and get it. కానీ వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోవడం మనకు సాధ్యం కాదు. People are so strong. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వారు ఆజానుబాహులు. Warriors, mighty warriors. వారు యుద్ధ వీరులు, శూరులుగా ఉన్నారు. We will not be able to meet them. మనం వారిని ఎదుర్కొనలేము. We will not be able to take on them. వారిని మనం జయించలేము. Only 2 men. కానీ ఇద్దరు వ్యక్తులు. The Bible says they had a different spirit. వారి దేవుని వాక్యం చెబుతున్నది వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మ వ్యత్యాసముగా ఉన్నది. Different spirit. వారికి వేరొక ఆత్మ ఉన్నది. What spirit? అది ఏమి ఆత్మ? What spirit? ఏ ఆత్మ అది? We don't care whatever that first report said. వారి మొదటి రిపోర్ట్ ఏం చెప్పిందో మాకు అనవసరము. It's all true. It could be true. ఒకవేళ అది నిజమేనేమో. But one thing I wanted to tell you. కానీ ఒక మాట మీతో చెప్తున్నాను. Joshua and Caleb both told. యెహోషువ కాలేబులు ఈ విధంగా అంటూ ఉన్నారు. One thing we wanted to tell you. మేము ఒక మాట మీతో చెప్తాము. And they were strong. వారు చాలా బలవంతులు. They are mighty warriors. వారు యుద్ధ వీరులు, శూరులుగా ఉన్నారు. We were like a grasshoppers in their sight. వారి ఎదుట ఒక గడ్డి పురుగు వలె మనం ఉన్నాం. We were grasshopper in our sight in front of them. మరి మన దృష్టిలో చూసినట్లయితే మనము గడ్డి పురుగుల వలె ఉన్నాం వారి ఎదుట. But one thing I wanted to tell you. కానీ ఒక్క మాట మీతో చెబుతున్నాను. If the Lord is with us. ఒకవేళ ప్రభువు మన పక్షమున ఉంటే. If the Lord comes with us. ఒకవేళ ప్రభువు మనతో వస్తే. And they will become a bread for us. మనకు వారు ఆహారముగా అవుతారు. We will defeat them. మనం వారిని జయిస్తాము. Oh, the one
that shadow, that which is, protecting them, has gone away from them. ఇదిగో వారిని కాపాడుతున్నటువంటి నీడ తొలగించబడింది. So now easy for us. కాబట్టి ఇప్పుడు మనకు చాలా సులువు. The Lord comes, that's enough for us. ప్రభువు మనతో వస్తే అదే చాలు మనకు. That is sufficient for us. అదే మనకు చాలు. That is sufficient for అది us. చాలు మనకు. That is what different spirit. అదే వ్యత్యస్తమైనటువంటి ఆత్మ అంటే. Different spirit. వ్యత్యస్తమైనటువంటి ఆత్మ. In this difficult time, my brothers and sisters, ఈ కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో సహోదరుడా సహోదరి, there are many questions are coming in our heart. మన హృదయంలో అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి కదా. The Lord promised many things in our life. మన జీవితంలో ప్రభు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. But now it is going in a negative direction. అవి చూసినట్లయితే మరి వెనక్కి వెళ్తున్నట్టుగా ఉన్నది. It is showing to us that it is is going in a negative direction. మనము ముందుకు వెళ్ళకపోగా వెనక్కి వెళ్తున్నట్లుగా ఉంది. Whether it will happen, అది జరుగుతుందా? how it will happen, ఎలా జరుగుతుంది? when it will happen, ఎప్పుడు జరుగుతుంది? it will take 6 months, 6 నెలలు పడుతుందా? 1 year, సంవత్సరమా? we don't know all these things. ఇవన్నీ మనకు తెలియదు. Even if you ask the Lord also, he will not tell you. ఒకవేళ నీవు ప్రభువునే అడిగినా కూడా ప్రభు చెప్పడు. God wants you to believe one thing. ప్రభు కావాల్సిందల్లా నీవు విశ్వసించడం మాత్రమే. Who has told you all these things? ఇవన్నీ ఎవరు నీకు వాగ్దానం ఇచ్చారు? If you think that my Lord has told me, ఒకవేళ నా ప్రభువే నాకు చెప్పాడు, and stand up and raise your hand and say, Lord, yes, I believe you, Lord. అలా అనుకుంటున్న వారు ఒకసారి చేతులెత్తి చెబుదామా? ప్రభువా, నేను నిన్ను విశ్వసిస్తున్నాను. I believe you. నిన్ను విశ్వసిస్తున్నాను. With a human, wisdom, it's difficult to understand. ఒకవేళ మనుష్య జ్ఞానానికి ఇది అర్థం కాకపోయినప్పటికీ, And difficult to understand. ఇది అర్థం చేసుకోవడం మనుష్యునికి సాధ్యము కాకపోయినప్పటికీ, But Lord, we trust you. ప్రభువా, నిన్ను నమ్ముతూ ఉన్నాను. When it is not possible for a man, it is possible for you. మనుష్యుడికి అసాధ్యమైనప్పుడు నీకు సాధ్యము ప్రభువా. It is nothing is impossible for you, Lord. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు Is there తండ్రి. anything too hard for you? నీకు కష్టమైనది ఏదైనా Your ఉన్నదా? ways are far away. Your ways are far away from my ways. అయ్యా, ఇదిగో నీ ఆలోచనలు నా ఆలోచనల కంటే, నీ మార్గములు నా మార్గముల కంటే ఎంతో ఉన్నతమైనవి. Your thoughts are far away from my thoughts. అయ్యా, నీ ఆలోచనలు నా ఆలోచనల కంటే ఎంతో గొప్పవి. I brought my simple small thinking and I'm getting confused in my life, Lord. అయ్యా, నా ఆలోచన ప్రకారంగా నేను ఆలోచిస్తూ నా జీవితంలో ఎంతో తడబడుతూ కన్ఫ్యూజన్ లో ఉన్నానయ్యా. Had it happened like this, what will happen? ఒకవేళ నా జీవితంలో ఈ విధముగా జరిగితే బాగుండు. ఇప్పుడు ఇట్లా had it happened like this, ఒకవేళ ఇలా జరిగితే బాగుండు. if this is not happening like this, అది ఎందుకు ఆ విధముగా జరగట్లేదు? look at this situation. ఈ పరిస్థితిని చూడు. Look at this situation. ఈ పరిస్థితిని చూడు. I'm getting depressed. నేను ఒత్తిడికి లోనవుతూ I don't ఉన్నాను. know how it is going to happen. ఇది ఏ విధంగా జరుగుతుందో నాకు I'm తెలియదు. broken. నేను I'm losing my hope. నా నిరీక్షణ కోల్పోతూ I'm ఉన్నాను. losing my hope. నా నిరీక్షణ కోల్పోతూ My ఉన్నాను. confidence is going away. అయ్యా, నాకున్న నమ్మకం I'm తగ్గిపోతుంది. fearful. నాలో భయం I'm వస్తుందయ్యా. afraid. నేను భయపడుతున్నాను. There are many voices are coming out of our heart like this. ఈ విధంగా మన హృదయంలోంచి అనేకమైనటువంటి స్వరాలు వినబడుతూ ఉన్నాయి. Today the Lord wanted to tell you and me. ఈ రోజు ప్రభు నీతో నాతో మాట్లాడాలనుకుంటున్నది ఏమిటి What అంటే, do you want? నీకు కావాల్సినది ఏమిటి? You want answer for who, what, when, how? ఎప్పుడు, ఎలా, ఎందుకు అనేటువంటి ప్రశ్నలకు జవాబు కావాలా? Or you want me to do something for you? ఒకవేళ నేను నీ జీవితంలో ఏదైనా చేయాలని ఆశపడుతూ ఉన్నావా? Which one you want? ఈ రెండిట్లో నీకు ఏది Which కావాలి? one you want? నీకు ఏది కావాలి? You tell me, Lord, you take care of everything. I fully trust upon you. ఇదిగో మనం ప్రభుతో చెబుదామా, ప్రభువా, సమస్తాన్ని నీ స్వాధీనంలోనికి తీసుకో, నేను కేవలం నిన్ను My విశ్వసిస్తున్నాను. little brain could not understand how this is going to happen. ఇది ఏ విధంగా జరుగుతుందో నా మనసుకి ఇది అర్థమే కావట్లేదు. But I know the Lord. కానీ ప్రభువా, నీవు You తెలుసు are a నాకు. mighty God. నీవు శక్తి కలిగిన You are దేవుడవు. a mighty God. నీవు సర్వశక్తుడైన You can దేవుడవు. do it. నీవు దీన్ని చేయగలవు. You will do it. నీవు చేస్తావు. I will come back. నేను తిరిగి దీన్ని I will పొందుకుంటాను. praise you. నేను నిన్ను I మహిమపరుస్తాను. will come with my family to your presence. అయ్యా, నా కుటుంబంతో కలిసి నీ సన్నిధిలోనికి I నేను will వస్తాను. worship you. నిన్ను I ఆరాధిస్తాను. will give thanksgiving, thanks to you. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. Hallelujah. హల్లెలూయా. If you say like this, ఒకవేళ నీవు ఈ మాట చెప్పినట్లయితే, oh my brothers, sisters, అవును నా ప్రియ సహోదరుడా సహోదరి, let the peace of the Lord will come upon your heart. దేవుని యొక్క సమాధానము మీ హృదయముల పైన వచ్చునుగాక. That's what the Lord said to Philippians. Paul said to Philippians, అదే పౌలు అంటూ ఉన్నాడు ఫిలిప్పీలో, don't be anxious for anything.
దేని గురించి మీరు దిగులు చెందకుడి కానీ. Don't be anxious for anything. దేని గురించి మీరు దిగులు చెందవద్దు. And my brothers, sisters, మీకు తెలుసా నా ప్రియ సహోదరుడా సహోదరి, make the Lord to know every of your petitions. మీ ప్రతి విన్నపమును ఆ ప్రభువుకు తెలియజేయండి. Make the Lord to know all your prayers and supplications. మీ ప్రార్థన విజ్ఞాపనలను ప్రభువుకు తెలియజేయండి. With a thanksgiving. కృతజ్ఞతాపూర్వకముగా. Make the Lord to know. కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువుకు తెలియజేయండి. How to know? How to make him know? ఏ విధముగా మనం ప్రభువుకు తెలియజేయగలము? Not to ask questions. ప్రశ్నలు అడుగుట ద్వారా కాదు. When this will happen? ఎప్పుడు ఇది జరుగుతుంది? How this will happen? ఎలా జరుగుతుంది? How long this will happen? ఎంతకాలం ఇలా జరుగుతుంది? You just tell the Lord. నీవు ప్రభుతో ఈ విధముగా చెప్పు. Lord, I believe you. ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నాను. I'm little up, fearful now. అయ్యా, ఇప్పుడు నాలో కొంత భయం ఉంది. And Lord, take me away my anxiety. కాబట్టి నాలో ఉన్నటువంటి ఆ భయమును నీవు పారద్రోలు. Take my fear away. నాలో నుంచి భయాన్ని తొలగించయ్యా. The Bible says, దేవుని వాక్యం చెబుతూ ఉన్నది, the peace of the Lord beyond your thinking, your comprehension. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, It will come and fill your heart. అది నీ హృదయాలలో నిండుకుంటుంది. Fill your mind. నీ మనస్సులో నిండుకుంటుంది. Hallelujah. హల్లెలూయా. Let it happen to us. మనకేమి జరుగుతుంది? Jeremiah 29:11 says like this. ఇర్మియా 29వ అధ్యాయం ఈ విధముగా చెబుతూ ఉన్నది, For I know the thoughts that I think towards you, says the Lord. నీ పట్ల నేను కలిగిన ఆలోచనలు నాకు తెలుసు. Thoughts of peace, not of evil. అవి సమాధానంనే కలుగజేస్తాయి కానీ చెడును కలుగజేయవు. To give you a future and a hope. నీకు ఒక మంచి భవిష్యత్తును, నీకు ఒక నిరీక్షణను ఇవ్వడానికి. The Lord doesn't want to give it to your thoughts which will of evil. చెడు మార్గములను ఉద్దేశించినటువంటి ఆలోచనలు ప్రభు నీకు ఇవ్వడు కానీ. The Lord says, ప్రభు అంటూ ఉన్నాడు, I know the thought that I think towards you. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. Thoughts of peace. అది సమాధానమును కలుగజేసేవి. Thoughts of blessing. నిరీక్షణను కలుగజేసేటువంటివి. Thoughts of fulfillment of the promise. వాగ్దానము నెరవేర్పు కలిగేటువంటి ఆలోచనలు. That will give you future and a hope for you. ఇవన్నీ కూడా నీకు ఒక మంచి భవిష్యత్తును, నిరీక్షణను కలుగజేస్తాయి. Amen. Hallelujah. హల్లెలూయా. So move forward, my brothers, sisters. కాబట్టి మనం ముందుకు వెళ్దాం సహోదరుడా సహోదరి. Oh, thanking the Lord. ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ. Yes, Lord, you planned everything. అవును ప్రభువా, నీవు నా కొరకై సమస్తాన్ని సిద్ధపరిచావు. You made everything. నీవు సమస్తాన్ని ఏర్పాటు చేశావు. You created everything. నీవు అన్నిటిని సృష్టించావు. And you are a wonderful God. నీవు ఆశ్చర్యకరుడైన దేవుడు. You are a mighty God. నీవు శక్తి కలిగిన దేవుడవు. I put that trust upon you. నేను నిన్ను నమ్ముతూ ఉన్నాను. You are going to you planned for my future. నా భవిష్యత్తు గురించి నీవు ప్రణాళిక కలిగి ఉన్నావు. You planned for my children future. నా పిల్లల భవిష్యత్తు కొరకై నీవు ప్రణాళిక కలిగి ఉన్నావు. Whatever I see you wanted to do, who can stop it, Lord? నీవు చేయగలిగిన దాన్ని ఎవరు ఆపగలరు ప్రభువా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Let us move forward, my brothers, sisters, praising him. కాబట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను ఆరాధిస్తూ మనం ముందుకు వెళ్దాం. The way that Joshua stood before Jericho fort. యెహోషువ యెరికో కోట ఎదుట నిలబడ్డట్లుగా. He is a leader. ఆయన ఒక నాయకుడు. The full responsibility is on that man's head. సమస్త బాధ్యతలు కూడా ఆ వ్యక్తిపైనే ఉన్నాయి. This is the first opportunity for him to prove his leadership. ఆయన నాయకత్వాన్ని రుజువుపరచుకోవడానికి మొట్టమొదటి అవకాశం ఇది. But he doesn't know how this is going to happen. కానీ ఏ విధంగా ఇది జరుగుతుందో ఆయనకు అర్థం కాలేదు. And he believed. కానీ ఆయన He విశ్వసించాడు. obeyed to the Lord. ఆయన దేవునికి విధేయత And he చూపించాడు. said, Israel, cry now. ఆయన అన్నాడు, ఇశ్రాయేలు ఇప్పుడు నీవు మొరపెట్టు. Oh, the Lord is going to do mighty things for you. నీ కొరకై ప్రభువు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. But in his heart, I am imagining he would have thought how it is going to happen. కానీ నేను అనుకుంటూ ఉన్నాను, ఒకవేళ యెహోషువ తన హృదయంలో ఇది ఏ విధంగా జరుగుతుంది అని అనుకొని ఉండవచ్చు. Mighty fort. అంత గొప్ప కోట. Very strong one. అది చాలా బలము కలిగినటువంటిది. If it is not happen, ఒకవేళ జరగకపోతే, if it does not happen, ఒకవేళ ఇది జరగకుంటే, all these fellows will throw stones on me. ఈ ప్రజలందరూ కూడా నా మీదకి రాళ్ళు విసురుతారు. I'm not sure whether he had this pain in his heart. ఒకవేళ మరి ఆయన హృదయంలో ఇటువంటి బాధ ఉందో లేదో నాకు తెలియదు. But 7 times he walked. కానీ 7 మార్లు ఆయన దాన్ని చుట్టి వచ్చాడు. Oh, he obeyed to the Lord. ప్రభువుకు విధేయత చూపించాడు. My Lord told me. నా ప్రభువు నాతో చెప్పాడు, Shout! అరవమన్నాడు. Cry! అరవండి. Let us do it. దీన్ని చేస్తామని అన్నాడు. And little fall now.
అది మెల్లగా పడడం ప్రారంభించి fall now. అది పడుతుంది. It will fall now. అది పడుతుంది. My brothers, sisters. నా ప్రియ సహోదరుడా సహోదరి, Isaiah 55:8-9 says like this. యెషయా 55:8-9 ఈ విధంగా చెబుతూ ఉన్నాయి. Isaiah 55:8-9 says like that. యెషయా 55:8-9 ఈ విధంగా చెబుతూ For ఉన్నాయి. my thoughts are not your thoughts. నా తలంపులు నీ తలంపుల వంటివి కావు. Nor are your ways are my ways. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. Says the Lord, as for us the heavens are higher than the earth, so are my ways higher than your ways, and my thoughts than your thoughts. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. Many examples are there in the Bible. బైబిల్లో చూసినట్లయితే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. Go, బయలుదేరు, go, వెళ్ళు, do it. చేయి దీనిని, I will give you. నేను దీన్ని నీకు ఇస్తాను. But nobody knows how this is going to happen. కానీ ఏ విధంగా జరగబోతుంది అనేది ఎవరికి తెలియదు. King David stood before the Goliath. మరి రాజు అయినటువంటి దావీదు ఆ గొలియాతు ఎదుట నిలబడ్డాడు. I don't know how he got the courage to stand before him. ఆయన ఎదుట నిలబడడానికి దావీదుకు అంత ధైర్యం ఎక్కడి నుంచి He వచ్చిందో had తెలియదు. only one hope. కేవలం ఒకటే నిరీక్షణ. I know my God. నా దేవుడు నాకు తెలుసు. I know my God. నా దేవుడు నాకు తెలుసు. If he is with me, I can kill. ఒకవేళ ఆయనే నాతో ఉంటే నేను వాడిని చంపగలను. The way that I killed the lion and the bear, I can kill this man also. నేను ఏ విధంగా సింహాన్ని చీల్చివేశానో అదే విధంగా ఈ వ్యక్తిని కూడా నేను చంపుతాను అనుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Paul was traveling in a ship. పౌలు ఓడలో ప్రయాణిస్తూ ఉన్నాడు. And Acts 27 it is written. అపోస్తల కార్యములు 27వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి Nothing is ఉన్నది. visible at the moment. అక్కడ చూసినట్లయితే ఏది కూడా కంటికి కనిపించడం లేదు. Sun is not visible. సూర్యుడు కనిపించడం లేదు. Stars are not appearing. నక్షత్రాలు కనిపించట్లేదు. Everywhere the tempest is beating them. ఎక్కడ చూసినా కూడా తుఫానులు అలలు వారిని కొడుతూ The ఉన్నాయి. Bible says in Acts 27:20. అపోస్తల కార్యములు 27:20లో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. We would be saved, and all hope that we would be saved was finally given up. ప్రాణములతో తప్పించుకుందుమని ఆశ బొత్తిగా పోయెను. Complete పోయింది. అది సంపూర్ణంగా వెళ్ళిపోయిందండి. There is no other way. ఇంకా ఒక మార్గమే లేదు. There is no sun. అక్కడ సూర్యుడు కనిపించట్లేదు. There is no moon. చంద్రుడు కనిపించడం There is లేదు. no stars. నక్షత్రాలు కనిపించడం లేదు. We are also looking for suns and moons and stars now. మనం కూడా ఒక్కొక్కసారి సూర్యుడి కోసం, చంద్రుడి కోసం, నక్షత్రాల కోసం చూస్తూ ఉంటాం. Sometime I ask the Lord, give me a sign. మరి కొన్నిసార్లు ప్రభువుని అడుగుతుంటాం, ప్రభువా నాకు ఒక సూచక్రియ So many చూపించు. are asking signs. అనేక మంది ఈ విధంగా సూచనలు అడుగుతూ ఉన్నారు. Oh, suns or moons or stars. మరి ఒకవేళ సూర్యుడో, చంద్రుడో, నక్షత్రాలు. But Paul was in a place where nothing is visible. కానీ పౌలు ఉన్నటువంటి పరిస్థితిలో ఏది కనబడడం లేదు. And finally he declared all hope. కానీ చివరిగా ఆయన చెబుతూ ఉన్నాడు, సమస్త నిరీక్షణ We given up. కోల్పోయామని చెప్తూ All ఉన్నాడు. hope gone. ప్రతి నిరీక్షణను కోల్పోయాం. All hope gone. మాకున్న నిరీక్షణ అంతా కోల్పోయాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Oh, then he stood up. అయితే అప్పుడు ఆయన నిలబడ్డాడు. Then he stood up. అప్పుడు ఆయన నిలబడ్డాడు. And told all the men. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో అంటూ ఉన్నాడు. All the men. అక్కడ ఉన్నటువంటి పురుషులందరితో అంటూ ఉన్నాడు. And this, 18th word says. 18వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. The 18th word says. 18వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. And the Lord will deliver me from every. Sorry. Next word, 21. 21వ వచనం మనం చూద్దామండి. And men, you should have listened to me and not sailed from Crete and incurred this disaster and the loss. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు హానియు నష్టమును కలిగి ఉండేది కాదు. Next word. Now urge you to take heart. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడి. There will not be no loss of life among you, but only of the ship. ఓడకే గాని మీలో ఎవరి ప్రాణమునకును హాని కలుగదు. Next word. ఆ తరువాతి వచనము. There stood by me this night an angel of the God to whom I belong and whom I serve.
నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి. That made the difference. అదే ఒక వ్యత్యాసాన్ని We are కలుగజేసింది. looking for suns and moons and stars. మనము సూర్యుడిని చంద్రుని నక్షత్రాల కొరకు ఎదురు చూస్తూ But ఉన్నాం. this man of God is looking for whom he belongs, whom he serves. కానీ ఈ మనుషుడైతే ఏ ప్రభువుని ఆయన విశ్వసిస్తూ ఉన్నాడో, ఏ ప్రభువుని సేవిస్తూ ఉన్నాడో ఆ ప్రభువు కొరకు చూస్తూ ఉన్నాడు. అదే వ్యత్యాసము. That is the difference. అదే వ్యత్యాసము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Oh, every day the men would have gone up to the upper deck of the ship. Nothing is there. అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఓడలోని పై భాగానికి వెళ్లి పైకి చూస్తూ ఇక్కడ ఏమీ లేదనుకుంటూ ఉన్నారు. No sign. ఏ సూచన కనబడట్లేదే. No stars. సూర్యుడు కనబడట్లేదు. No Suryan. నక్షత్రాలు కనబడటం లేదు. Nothing is there. ఏమీ లేవు కదా. So all the hope lost. కాబట్టి వాళ్ళకున్న నిరీక్షణ అంతా కోల్పోయారు. All the hope lost. వాళ్ళకున్నటువంటి నిరీక్షణ అంతా కోల్పోయారు. Nothing. Now we are not going to be saved now. ఇక మీదట మనం రక్షింపబడలేము అనుకుంటూ ఉన్నారు. Everything is going away. అన్ని కూడా కోల్పోతున్నాం అనుకున్నారు. We lost, finally we given up. కాబట్టి వాళ్ళ నిరీక్షణ బొత్తిగా వాళ్ళు కోల్పోయారు. ఇంకా But this man says, అయితే ఈ వ్యక్తి అంటూ ఉన్నాడు, oh, the God whom I belong and whom I serve, I know him. నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నాను. He sent an angel yesterday night. ఆయన ఒక దూతను నా యొద్దకు పంపించాడు. I know my God. నా దేవుడు నాకు తెలుసు. I know my God. నా దేవుడు నాకు He తెలుసు. will never forsake me. ఆయన నన్ను ఎన్నడూ He will విడిచిపెట్టాడు. never abandon me. ఆయన నన్ను ఏనాడు తృణీకరించాడు. I know that he will do it. ఆయన చేస్తాడు నాకు తెలుసు. Because he told me, Paul, you have to preach before the Caesar in Rome. ఎందుకంటే ఆయన అంటూ ఉన్నాడు, పౌలా నీవు కైసరి ఎదుట రోమాలో నిలబడి నువ్వు వాక్యాన్ని ప్రకటించాలన్నాడు. So he will do everything to save me. కాబట్టి నన్ను కాపాడడానికి ఆయన సమస్తమును He చేస్తాడు. will do everything to save me. నన్ను రక్షించడానికి ఆయన సమస్తాన్ని చేస్తాడు. Looking at the sky, there is no signs. ఒకవేళ ఆకాశం వైపు చూసినప్పుడు ఏ సూచనలు కనబట్లేదేమో, But I know my God. కానీ నా దేవుడు నాకు I తెలుసు. know my God. నా దేవుడు నాకు తెలుసు. I know what happened. ఏం జరిగిందో తెలుసా? And he said, don't be afraid, Paul, you must be brought before Caesar. నీవు కైసరి ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా, And indeed God has granted you all those who sail with you. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. The Lord told the purpose, the promise that he hinted long back. మరి ప్రభువు ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చాడో పౌలుకి చాలా కాలం క్రితము, ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. Paul, I will take you to Rome. పౌలా నేను నిన్ను రోమాకు తీసుకొని వెళ్తాను. You will stand before Caesar. నీవు కైసరి ఎదుట నిలబడతావు. You will do something for me there. అక్కడ నీవు నా కొరకు ఏదో ఒకటి You చేస్తావు. will do something in the capital of the world, the Roman kingdom. Rome, that you will do something for ఆ me. రోమా రాజ్యంలో నీవు నా కొరకు నీవు ఏదో ఒకటి చేస్తావని You will చెబుతూ stand ఉన్నాడు. before the Caesar. నీవు కైసరి ఎదుట నిలుస్తావు. But it's very important for me to do that. నీవు అది చేయడము చాలా అవసరమై ఉన్నది. So I will do everything to save you. కాబట్టి నిన్ను రక్షించడానికి నేను ఏదైనా I will చేస్తాను. do everything to save you. నిన్ను రక్షించడానికి నేను I సమస్తము will do చేస్తాను. everything to save you. నిన్ను రక్షించడానికి సమస్తము How చేస్తాను. many of you say today, ఎంతమంది ఈ మాట I చెప్పగలరు ఈ రోజు? know the good thoughts and good promises, good years the Lord has kept and the Lord is keeping for me. ప్రభువు నా కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రతి మంచి ఆలోచన, ప్రతి మంచి మార్గము, ప్రతి మంచి ఈవి నాకు తెలుసు. I know that నాకు తెలుసు the Lord will do everything to save me. ప్రభువు నన్ను రక్షించడానికి సమస్తమును చేసి The తీరుతాడు. Lord will do everything to take me to fulfill the promises of the Lord. ప్రభువు నా జీవితంలో వాగ్దానాలను నెరవేర్చడానికి సమస్తాన్ని ఆయన చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What a mighty God we worship. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ We ఉన్నాం. can keep on till examples from the Bible. ఇటువంటి ఉదాహరణలు వాక్యంలో నుంచి ఎన్నో ఎన్నో చెప్పవచ్చు. All these men of God never ask a question how it is going to happen, Lord. ఈ దైవజనులు అందరూ కూడా ఏనాడు కూడా ప్రభువును ఒక్క ప్రశ్న అడగలేదు ఏ విధముగా జరుగుతుందని. When this is going to happen, Lord. ఎప్పుడు ఇది జరగబోతుంది ప్రభువా? When the ship was tossed here and there, when everybody is losing the hope, Paul didn't ask anything. నడి సముద్రంలో ఓడ అలల చేత అక్కడికి ఇక్కడికి కొట్టబడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వారి నిరీక్షణను కోల్పోయినప్పుడు పౌలు ఏ ప్రశ్న అడగలేదు దేవుణ్ణి. He would have said, the Lord who said, I know. నన్ను పిలిచిన దేవుడు నాకు తెలుసు. The Lord who told me that you will go to Rome, I know him. నీవు రోమాకు వెళతావని చెప్పిన దేవుడు నాకు తెలుసు. I know him. ఆ దేవుడు నాకు తెలుసు. He will do everything for that. ఆయన దాని కొరకే సమస్తాన్ని చేస్తాడు. He will do everything for that. ఆయన సమస్తాన్ని దాని కొరకే చేస్తాడు. What do you want me to do, brother?
నేనేం చేయాలి సహోదరుడా? You may ask a question. ఒకవేళ నీవు ప్రశ్న అడగవచ్చు. Let me read the Paul words for you. పౌలు రాసినటువంటి మాటలు మీ కొరకు నేను చదువుతాను. 2 Timothy 1st chapter verse 12. రెండవ తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే 2 Timothy 1st chapter verse 12. రెండవ తిమోతి 1వ అధ్యాయము 12వ For this reason వచనం. I also suffer these things, nevertheless I am not ashamed, for I know whom I have believed, and I am persuaded that he is able to keep what I have committed to him until the day. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని. I know whom I have believed. నేను ఎవరిని నమ్ముతున్నానో నాకు I am తెలుసు. fully persuaded today. నేను ఈ రోజు ఆయనను సంపూర్ణంగా నమ్ముచూ ఉన్నాను. He is able to keep what I have committed to him until the day. ఆయన దాన్ని నాకు ఏదైతే అప్పచెప్పాడు దాన్ని కాపాడగలడని ఆ దినము వరకు నేను నమ్ముచూ ఉన్నాను. He is able to keep what I have committed to him until the day of my deliverance. ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. He is able to keep what I have committed to him until the day of fulfillment of my promises. ఇదిగో ఆయనకు అప్పచెప్పిన దానిని ఆయన రాబోవుచున్న దినము వరకు కాపాడగలడని రూఢిగా నమ్ముచూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. What I have committed. నేను ఏం అప్పచెప్పాను? I committed my life. నా జీవితాన్ని ఆయనకు I అప్పచెప్పాను. committed my family. నా కుటుంబాన్ని ఆయన చేతులకు అప్పచెప్పాను. నా భవిష్యత్తును అప్పచెప్పాను. I committed my children. నా పిల్లలను I అప్పచెప్పాను. committed my ministry. నా పరిచర్యను I అప్పచెప్పాను. committed my job. నా ఉద్యోగాన్ని I అప్పచెప్పాను. committed whatever I have. నాకున్న సమస్తాన్ని ఆయన I చేతులకు committed my అప్పచెప్పాను. relatives. నా బంధువులను I అప్పచెప్పాను. committed my dear ones. నా ప్రియులను అప్పచెప్పాను. Whatever I committed, నేను ఏదైతే అప్పచెప్పాను he is able to keep until the day of fulfillment. మరి అవన్నీ నెరవేర్చబడే రోజు వరకు ఆయన కాపాడగల సమర్థుడు. హల్లెలూయా. That's what he said. I know whom I believe. అందుకని ఆయన అంటున్నాడు నేను ఎవరిని నమ్ముచున్నానో నాకు I know తెలుసు. whom I have believed. నేను ఎవరిని నమ్ముచున్నానో నాకు తెలుసు. And I am fully convinced in my life. కాబట్టి నా జీవితంలో రూఢిగా నమ్ముతూ I'm ఉన్నాను. fully persuaded in my life. నా జీవితంలో నేను పూర్తి రూఢిగా ఆయన నమ్ముచూ ఉన్నాను. He is able to keep everything safe. ఆయన సమస్తాన్ని కాపాడగల సమర్థుడు. How many of you believe along with me today? ఈ రోజు నాతో పాటు ఎంతమంది మాట విశ్వసిస్తున్నారు? Lord, what a mighty word of God today. ఎంత గొప్ప దేవుని వాక్యము. I fully convinced and persuaded. ఇదిగో నా హృదయంలో సంపూర్తిగా రూఢిగా నేను నమ్ముచూ ఉన్నాను. Because I know whom I have believed. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎవరిని నమ్ముతూ ఉన్నాను. I'm fully persuaded. కనుకనే నేను రూఢిగా I'm నమ్ముచూ ఉన్నాను. fully convinced today. ఈ రోజు నేను సంపూర్తిగా విశ్వసిస్తూ The ఉన్నాను. Lord whom I believed. నేను విశ్వసిస్తున్న నా He ప్రభువు is alive. ఆయన సజీవుడు. He will be able to keep whatever I committed to him. నేను ఏదైతే ఆయనకు అప్పచెప్పానో దాన్ని కాపాడగల సమర్థుడు ఆయన. Shall we all stand up and say that, Lord, I commit everything to you, Lord. మనందరము లేచి నిలవబడి ప్రభువా ఇదిగో సమస్తాన్ని నీ చేతులకు నేను అప్పచెప్పుతున్నానని చెప్పుదామా. Until the fulfillment of my promise. నా వాగ్దానము నెరవేర్చబడు వరకు Nothing will happen to my, whatever I committed to you. నీ చేతులకు నేను అప్పచెప్పిన దానికి ఏ హాని జరగదయ్యా. It could be anything. అది ఏదైనప్పటికీ. It could be my children. ఒకవేళ నా పిల్లలు It కావచ్చు. could be my wife. ఒకవేళ నా భార్య It could కావచ్చు. be my future. నా భవిష్యత్తు కావచ్చు. It could be my job. నా ఉద్యోగము కావచ్చు. It could be anything. అది ఏదైనప్పటికీ Whatever I committed to you, నీ చేతిలో అప్పచెప్పిన సమస్తము you will keep it safe. నీవు దాన్ని క్షేమంగా You కాపాడుతావయ్యా. will keep it safe. నీవు దాన్ని క్షేమంగా I కాపాడుతావు. am not going to ask you questions. నేను నిన్నిక మీదట ప్రశ్నలు అడగను ప్రభు. Look at the men of God who never asked you questions. ఇదిగో నిన్న ప్రశ్న ఏ మాత్రము ప్రశ్నలు అడిగిన ఆ దైవజనులు They చూస్తూ never ఉన్నారు. asked what is going to happen, how is going to happen, when it's going to happen. They never asked all these things. ఆ దైవజనులు అందరూ కూడా ఎప్పుడు జరగబోతుంది ఎలా జరగబోతుంది అని ఏనాడు నిన్ను ప్రశ్నించలేదు. They put the trust upon only on who has given that promise to him. ఎవరైతే వారికి వాగ్దానం ఇచ్చారో ఆయన పైన వారి నమ్మకాన్ని వారు ఉంచారు. On you only we believed, Lord. కేవలం నీ యందే మేము విశ్వసిస్తూ The ఉన్నాం. way that Paul says, I know whom I believed. పౌలు చెప్పినట్లుగా నేను ఎవరిని నమ్ముతున్నానో నాకు తెలుసు. I know him. ఆయన నాకు తెలుసు. I know you, Lord. నీవు నాకు తెలుసు ప్రభువా. Today I am fully convinced and persuaded ఈ రోజు నా హృదయంలో నేను రూఢిగా నమ్ముతూ ఉన్నాను. that he will be able to keep everything that I committed to you. నేను నీకు అప్పచెప్పిన దానిని నీవు క్షేమంగా నీవు కాపాడగల సమర్థుడు. Shall we open our mouth and
Commit whatever you wanted to commit to the Lord, you please commit to the Lord. మనందరము నోరు తెరిచి ప్రభు చేతిలోకి ఏదైతే అప్పచెప్పవలసినదో వాటన్నిటిని ప్రభు చేతిలోకి మనం అప్పచెప్పుదామా. Hallelujah. హల్లెలూయా. It could be your life, ఒకవేళ మన జీవితము, or it could be families, కుటుంబమే కావచ్చు, future, భవిష్యత్తు కావచ్చు. whatever I told you, మీకు చెప్పినది ఏదైనప్పటికీ commit to Him. ప్రభు చేతిలో అప్పచెప్పు. It's like a keeping in the bank locker. అది ఒకవేళ బ్యాంక్ లాకర్ లో పెట్టినట్టుగా So ఉంటుంది. you know it will be safe. కాబట్టి అది క్షేమంగా It will be ఉంటుంది. safe. If the క్షేమంగా bank ఉంటుంది. locker, it can keep the things safe. How much the Lord can keep everything safe for you. ఒకవేళ బ్యాంక్ లాకర్ లో పెట్టింది అంత క్షేమంగా ఉన్నట్లయితే ప్రభు చేతిలో అప్పచెప్పిన దానిని ప్రభు మరింత క్షేమంగా When ఉంచుతాడు. you can believe the bank, why not you believe the Lord who created everything? ఒకవేళ నీవు బ్యాంక్ నే అంత విశ్వసిస్తూ ఉన్నట్లయితే సమస్తాన్ని సృష్టించిన దేవుణ్ణి నీవు ఎందుకు నమ్మవు? So I give it to you, Lord. కాబట్టి నీ చేతిలోకి అప్పచెప్తున్నాను I commit ప్రభువా. everything to you, Lord. సమస్తాన్ని నీ చేతిలోకి I అప్పచెప్తూ commit ఉన్నాను. everything to you, Lord. సమస్తాన్ని నీ చేతిలోకి అప్పచెప్తూ You ఉన్నానయ్యా. will take care of it. నీవే సమస్తము చూసుకుంటావు. You will take care of it. నీవు చూసుకుంటావు. You will be able to keep it there. నీవు దాన్ని కాపాడగల You will సమర్థుడవు. keep it safely for me. నీవు నా కొరకై దాన్ని క్షేమంగా Lord, I ఉంచుతావు. commit everything in your hand. ప్రభువా నీ చేతిలో సమస్తాన్ని అప్పచెప్తూ You ఉన్నాను. keep it safely, Lord. నీవు దాన్ని క్షేమంగా ఉంచు ప్రభువా. Hallelujah. 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 What a mighty word that we were, meditated. ఎంత గొప్ప దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. Don't ask questions when, how, what. ఎప్పుడు, ఎందుకు, ఎలా అనేటువంటి ప్రశ్నలు ఇక మీదట మనం అడగవద్దు. If you started asking, you will stumble upon. ఒకవేళ ఇటువంటి ప్రశ్నలు మనం అడగడం ప్రారంభిస్తే మనం తడబడిపోతాం. You will not be able to believe your promises. మనం దేవుడిచ్చిన వాగ్దానాలను ఇక మీదట నమ్మలేము. You will not be able to believe it. మనం వాగ్దానాలను నమ్మలేము. When you put the reasoning in your heart, you will not be able to believe it. మనుష్య రీతిగా మనం ఆలోచించడం ప్రారంభించినట్లయితే మన హృదయంలో విశ్వసించలేము. Your thoughts are not the thoughts of the Lord. ప్రభు ఆలోచనలు మన ఆలోచనలు వంటివి కావు. Your thoughts are not the thoughts of the Lord. మన ఆలోచనలు ప్రభు ఆలోచనలు కావు. Your thoughts are not the thoughts of the Lord. మన ఆలోచనలు ప్రభు ఆలోచనలు వంటివి Your కావు. ways are not the ways of the Lord. మన మార్గములు ప్రభు మార్గములు వంటివి కావు. Between the heaven and the earth, how much height is there? That much it is different. భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉన్నదో అంత వ్యత్యాసం ఉన్నది మన ఆలోచనలకి ప్రభు ఆలోచనలకి. I will be silent, Lord. కాబట్టి నేను మౌనంగా ఉంటాను ప్రభువా. My soul waits silently for God. అయ్యా ఇదిగో నీ కొరకు నేను మౌనంగా ఉండి చూస్తానయ్యా. Psalm 62:5 says like this. కీర్తనలు 62:5 వచనం ఈ విధంగా చెబుతూ My ఉన్నది. soul waits silently for God alone. దేవా ఇదిగో నా ఆత్మ నీ కొరకై మౌనముగా ఎదురు చూస్తూ ఉన్నది. My expectation is from Him. నా ఆశంతయు నీ నుండే ప్రభువా. My hope is from Him. నా నిరీక్షణ నీ నుండే ప్రభువా. My faith is from Him. నా విశ్వాసము నీ నుండి ప్రభువా. Whatever I have, everything is from Him. నాకున్నదంతయు నేను ప్రభు వలన పొందుకొని I ఉన్నాను. know whom I have believed. నేను ఎవరిని నమ్ముతున్నానో నాకు తెలుసు. Fully persuaded today. నేను రూఢిగా నమ్ముతూ ఉన్నాను ఈ రోజు. That He will be able to keep everything I committed to Him. నేను అప్పచెప్పిన దాన్ని ఆయన క్షేమముగా కాపాడగలడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. Oh Lord, we thank you. ప్రభువా నీకే వందనాలు చెల్లిస్తూ Thank you, Father God. నీకే వందనాలు చెల్లిస్తున్నాము అందరూ నోరు తండ్రి. తెరిచి ప్రార్థన చేయండి. మనందరము నోరు తెరిచి ప్రార్థిస్తామా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Oh Lavaraba Shakela Baduraba Kalaba. హల్లెలూయా. Everybody open your mouth and pray. మనందరము నోరు తెరిచి Stretch ప్రార్థిస్తామా? your hand towards the Lord and say, Lord, I commit all these things to Him. మనందరము చేతులు ఆ ప్రభు వైపు చాపి ప్రభువా ప్రతి పరిస్థితిని ప్రతి విషయాన్ని నీ చేతుల్లోనికి అప్పచెపుతున్నానయ్యా. I am giving to you. నీకు అప్పచెపుతున్నాను I తండ్రి. am giving to you. నీ చేతులకు అప్పచెపుతూ You ఉన్నాను. deserve the glory. అయ్యా నీకే సమస్త మహిమ చెల్లును గాక. Hallelujah. హల్లెలూయా. Everybody started praying towards the Lord. మనందరము ఆ ప్రభు వైపు చూస్తూ ప్రార్థిస్తామండి. Jesus. హల్లెలూయా. Jesus. You deserve the glory and the honor. Lord, I lift my hands in worship as I bless your holy name. You deserve the glory and the honor. Lord, I lift my hands in worship as I bless your holy name. You are great, you're a miracle so great.
is like you, Lord. నీ వంటి వారు ఎవరు లేరు ప్రభువా. There is no one is like you. నీ వంటి వారు ఎవరునూ లేరయ్యా. Jesus, యేసయ్యా, you are a miraculous God. నీవు అద్భుతకరుడైన దేవుడవు. You are a miraculous God. నీవు అద్భుతకరుడైన దేవుడవు. What a mighty God we worship. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాము. I know whom I believe. నేను ఎవరిని నమ్ముచున్నానో నాకు తెలుసు. I'm fully convinced and persuaded today. ఈ రోజు నా హృదయంలో నేను రూఢిగా నమ్ముతూ ఉన్నాను. Whatever I commit to my Lord, He will keep it safely. నేను ఏదైతే నా ప్రభు చేతులకు అప్పచెబుతానో ఆయన వాటిని క్షేమంగా కాపాడతాడు. I will not ask questions. నేను ఇక మీదట ప్రశ్నలు అడగను. I fully trust my Lord. నేను నా ప్రభువుని సంపూర్ణంగా నమ్ముచూ The ఉన్నాను. way Abraham believed. ఇదిగో నేను అబ్రహాము ఏ విధంగా విశ్వసించాడు, The way Moses believed. మోషే ఏ విధంగా The way విశ్వసించాడు, Joshua believed. యెహోషువ ఏ విధంగా The విశ్వసించాడు, way Paul believed. అపోస్తలుడైన పౌలు ఏ విధంగా విశ్వసించాడు, Believe on you, Lord. అదే విధంగా నేను విశ్వసిస్తున్నాను ప్రభువా. Believe on you, Lord. నిన్ను కూడా నేను విశ్వసిస్తూ ఉన్నాను ప్రభువా. How many of you can say this? ఈ మాట ఎంతమంది చెప్పగలరు ఈ రోజు? Hallelujah. హల్లెలూయా. Let's pray. మనందరము ప్రార్థించుకుందామండి. Jesus. ప్రేమగల తండ్రి, సర్వశక్తిమంతుడా, నమ్మదగిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. అవును ప్రభువా, మా ప్రతి అవసరత తెలిసిన దేవుడవు తండ్రి, మా ప్రతి అక్కర తెలిసిన దేవుడవు ప్రభువా. నైనా ఇదిగో తండ్రి, విన్నపము మా నోటి పెదవులలో నుంచి బయటికి రాక మునిపే మా హృదయాన్ని ఎరిగిన దేవుడవు ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మాకు కావలసిన సమస్తము నీవు చూసుకుంటావు ప్రభువా. మాకేది అవసరమో నీకు తెలుసు గనక సమస్తమును వాగ్దానం ఇచ్చిన దేవుడవు. మా కొరకై సమస్తాన్ని ముందుగానే సిద్ధపరిచినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, ఒకవేళ పరిస్థితిని చూసి మేము భయపడిపోయామేమో తండ్రి, పరిస్థితిని బట్టి ప్రభువా మేము ప్రభువా మనుష్య హృదయంతో ఆలోచించడం ప్రారంభించామేమో, కానీ ప్రభువా నీ ఆలోచనలు మా ఆలోచనల కంటే ఎంతో ఉన్నతమైనవి ప్రభువా. నీ మార్గములు మా మార్గముల కంటే ఎంతో గొప్పవి ప్రభువా. నైనా ఇదిగో ఇక మీదట ప్రభువా ఎటువంటి ప్రశ్నలు వేయకుండా ప్రభువా నైనా నీ మాటకు మేము విధేయత చూపిస్తాం తండ్రి. అయ్యా, ప్రవచనముల పైన వాగ్దానముల పైన కాక ప్రభువా నైనా వాగ్దానం ఇచ్చిన నీ వైపు చూస్తూ మేము ముందుకు వెళతాం ప్రభువా. మా జీవితంలో నీవు చూసుకుంటావు ప్రభువా. ఏ సమయానికి ఏది ఇవ్వాలో, ఏ విధంగా నడిపించాలో నీవు చూసుకుంటావు ప్రభువా. ఇదిగో తండ్రి, సమస్త జ్ఞానమునకు మించినటువంటి నీ సమాధానమును మా హృదయాలను ఏలనిమ్మని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఇదిగో మా భవిష్యత్తు, మా కుటుంబము తండ్రి, మా జీవితము ప్రభువా, ఇదిగో మా పిల్లలు, ఇదిగో తండ్రి మా రక్త సంబంధికులు, మా బంధువులు, మా తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరిని, మా ఉద్యోగాలు, మా వ్యాపారాలు, మా పరిచర్యలు, ప్రతి ఒక్కటి కూడా నీ చేతులలోనికి సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. నీ చేతుల్లో అప్పచెప్పిన ఏది కూడా ప్రభువా నాయనా అది ఎక్కడికి వెళ్ళిపోదు ప్రభువా. అది ప్రభువా నెరవేర్చుతుంది ప్రభువా నాయనా, ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది ప్రభువా నాయనా. ఆ దినము వరకు దానిని క్షేమముగా కాపాడడానికి నీవు సమర్థుడమైన దేవుడవు ప్రభువా నాయనా. ఇదిగో తండ్రి, ఎవరికి మా జీవితాన్ని మేము అప్పచెప్పుతూ ఉన్నామో, ఎవరిని మేము విశ్వసిస్తూ ఉన్నామో మాకు తెలుసు ప్రభువా. నీవు సర్వశక్తి కలిగిన దేవా, నీవెవరో మాకు తెలుసు ప్రభువా నాయనా. ఇదిగో తండ్రి, మా జీవితాన్ని నీ చేతుల్లో అప్పచెబుతూ, ఇదిగో తండ్రి నీ బలిష్టమైన చేతి క్రింద మమ్మల్ని దీన మనస్కులుగా చేసుకుంటూ నీ రెక్కల నీడలో విశ్రమిస్తూ ఉన్నాం ప్రభువా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.